దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వని మాదిరిగా తయారైంది ఆర్టీసీ సంస్థ. ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత పథకానికి ఆర్టీసీ డ్రైవర్ల తీరు తలంపులు తెచ్చిపెడుతోంది. స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం కాస్త మహిళల పాలిట వరమని అంతా భావించారు. కానీ నేడు అదే ఉచిత బస్సు పథకం వారి పాలిట శాపంగా మారింది. ఉచిత బస్సుకు ఆర్టీసీ డ్రైవర్ల తీరుకు సంబంధం ఏంటి? అసలు డ్రైవర్లు ఇలా తయారవ్వడానికి రీజన్ ఏంటి? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం. వారికి కేటాయించిన సీట్లలో వారిని కూర్చోనిద్దాం. ఇది ఆర్టీసీ బస్సులో నిత్యం ప్రయాణించే వారికి కనిపించే బోర్డు. అయితే ఇందుకు భిన్నంగా ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లు తీరు పలువురిని అవస్థల పాలు చేస్తోంది. స్త్రీలు కనిపిస్తే చాలా బస్సు సెంటర్లలో బస్సులు ఆపడం మానేస్తున్నారు ఆర్టీసీ డ్రైవర్లు. ఒకప్పుడు కేఎంపీఎల్ ఆక్యుపెన్సీ సమయపాలన తూచా తప్పకుండా పాటించేటువంటి డ్రైవర్లు ఇప్పుడు అవేమీ వారికి పట్టినట్టు ఇష్టానుసారంగా బస్సులు నడుపుతున్నారు. ఒకప్పుడు ఏపీఎస్ఆర్టీసీ అంటే సుఖం, సురక్షితం, సుఖవంతం. కానీ ఇప్పుడు చూస్తే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలంటేనే నరకంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మహిళల శ్రేయస్సు కోరి కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం తీసుకొస్తే డ్రైవర్ అన్నల తీరుతో మహిళలు విసుగెత్తిపోతున్నారు. ఉచిత బస్సు పథకం కారణంగా చాలామంది విద్యార్థులు, ఉద్యోగులు రోజు కూలీ పనుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఎక్కువ శాతం కూడా ఆర్టీసీ బస్సులు ఆశ్రయించాల్సి వస్తోంది. అయితే బస్సులు ఆపకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. ఒకప్పుడు రిక్వెస్ట్ స్టాప్ లేకపోయినా బస్సులు ఆపే డ్రైవర్లు ఇప్పుడు మహిళలు కనిపిస్తే చాలు సర్రున వెళ్ళిపోతున్నారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం పెట్టిన ఆర్టీసీ బస్ సర్వీసులు కొన్ని సందర్భాల్లో వారి పాలిట యమపాసాలుగా మారి ప్రాణాలు హరిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ ఇటీవల పాయకరావుపేటలో జరిగిన సంఘటన. ఓ ప్రయాణికురాలు బస్సు ఎక్కుతున్న సమయంలో డ్రైవర్ ముందుకు వెళ్లడంతో కూడా ఝాన్సీ అనే మహిళకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించిన చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. ఇక అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ మృతి పట్ల విద్యార్థి లోకం శోక సంద్రలో మునిగిపోయింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఆమె చనిపోయిందని పలువురు మండిపడుతున్నారు. మహిళల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్త్రీ శక్తి పథకం 5 రకాల బస్సుల్లో మహిళలు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పించింది. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాల్సిన డ్రైవర్లు ఇలా చేస్తూ ఉండడంతో విమర్శలకు తావిస్తోంది. ఇష్టానుసారంగా బస్సులు నడుపుతున్న ఉద్యోగులపై పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని పలువురు వాపోతున్నారు. ఉచిత బస్సు పథకం కారణంగా తమతో డ్రైవర్లు దారుణంగా వ్యవహరిస్తున్నారంటున్నారు మహిళలు. ఇప్పటికైనా పలువురు డ్రైవర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతేకాకుండా రాత్రి వేళల్లో బస్సులు ఆపాలని కోరుతున్నారు. ప్రభుత్వ పథకాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డ్రైవర్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటోంది మహిళా లోకం. మున్ముందు ఇలానే కొనసాగితే పథకానికే కాదు ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందంటున్నారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.